నమస్తే, నేను సిరి. ఈరోజు చూసినట్టయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అయితే సినీ ప్రముఖులు కలిశారు. అయితే అందరూ అనుకుంటే ఏంటంటే ఖచ్చితంగా అక్కడ పుష్ప 2కి సంబంధించి ఒక చర్చ అయితే వస్తుందని అనుకున్నారు. కానీ అనూహ్యంగా అసలు ఆ పుష్ప 2కి సంబంధించి ఎలాంటి ఊసు లేకుండా ఆ మీటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మరి ఏం జరిగింది అనే అంశాన్ని మనం వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఇప్పుడు చూస్తే ఈ రోజు అయితే చాలా మంది సినీ ప్రముఖులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిశారు. అయితే కలిసింది కూడా ఎందుకంటే ఇప్పుడు ఒకటి జరుగుతుంది కాబట్టి, అంటే పుష్ప 2 గురించి మాట్లాడడానికి అందరూ హాజరయ్యారేమో అని చెప్పేసి అందరూ అనుకున్నారు. అక్కడ దాని గురించి చర్చిస్తారు, ఏదో ఒకటి వస్తుంది ఖచ్చితంగా ప్రస్తావన అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఆ ఊసు లేకుండానే ఆ మీటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. మరి ఏంటంటారు సార్, ఎందుకు పుష్ప 2 రాలేదు? కేసు ఊసు లేదు, కానీ ఆ కేసుకు సంబంధించినటువంటి వీడియోలు మాత్రం ముందుగానే సమావేశం స్టార్ట్ చేయడానికి ముందుగానే పోలీసులు దాన్ని అక్కడ ప్రదర్శించారు అని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం. అంటే ప్రధానంగా అక్కడ బౌన్సర్లు పాత్ర ఏదైతే ఉందో దాన్ని చూపించి, ఈ బౌన్సర్లు అనే వాళ్ళ వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి ప్రజలకి. సో మీరు సినిమా వాళ్ళు ఇక నుంచి కూడా ఎవరైతే సెలబ్రిటీలతో ప్రోగ్రాంలు చేస్తున్నారో అక్కడ బౌన్సర్ల వల్ల ఇబ్బందులు లేకుండా చూసుకోండి. మాకు ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం, వాళ్ళ భద్రతే ముఖ్యం. కాబట్టి అక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా కానీ ఆ సెలబ్రిటీయే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఎవరు సెలబ్రిటీ పాల్గొంటే వాళ్ళు అన్నట్టుగా ముందుగానే వాళ్ళకి ఒక దిశానిర్దేశం, రాబోయే రోజుల్లో ఏం చేయాలి, సెలబ్రిటీలే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎవరైతే వ్యక్తిగత భద్రత పేరుతోటి బౌన్సులు పెట్టుకుంటారో వాళ్ళ వల్ల కనుక ఏదైనా జరిగితే అది ఆ సెలబ్రిటీదే బాధ్యత అక్కడ జరిగిన ఇన్సిడెంట్లకి అని చాలా స్పష్టంగా చెప్పారంట. కానీ ఇంత చెప్పినప్పటికీ కూడా అల్లు అర్జున్ కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక్కరు కూడా నోరెత్తలేదు, వీళ్ళు కానీ వాళ్ళు కానీ అనేది మనకి అందినటువంటి సమాచారం. ఈవెన్ అల్లు అరవింద్ గారు, నిజం చెప్పాలంటే అల్లు అర్జున్ ఎంత బాధితుడో అంతకు మించిన బాధితుడుగా అల్లు అరవింద్ గారిని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయనకి ఇప్పటిదాకా ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు ఎదురుకాల. సో 70 సంవత్సరాల వయసులో ఆయనకి మొట్టమొదటిసారి, అంటే ఒక స్టార్ ప్రొడ్యూసర్గా తెలుగులో చెప్పాలంటే గీతా ఆర్ట్స్ అనే బ్యానర్ ద్వారా, గీతా ఆర్ట్స్ బ్యానర్కి అలాగే అల్లు అరవింద్కి ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో, గీతా ఆర్ట్స్ అనేది ఎంత ప్రతిష్టాత్మక సంస్థ అందరికీ తెలిసిందే. సో చిరంజీవి గారు ఆయన కృష్ణార్జున్ లాంటి వారని చెప్పుకుంటుంటారు, ఎందుకంటే బావ మధులు. ఆయన మెగాస్టార్ ఎదగటంలో అరవింద్ గారి ఆయన ప్రమేయం, ఆయన పాత్ర, అలాగే ఈయన గీతా ఆర్ట్స్లో చిరంజీవి గారితో అనేక సినిమాలు ప్రొడ్యూస్ చేశారు. అలా గీతా ఆర్ట్స్ పేరు కూడా అంత పైకి రావటంలో, ఆయన స్టార్ ప్రొడ్యూసర్గా మారటంలో చిరంజీవి గారి పాత్ర ఖచ్చితంగా ఉంది. అలా ఇద్దరు కూడా పరస్పరం ఒకరికొకరు సహాయ సహకారాలు చేసుకుంటూ ఎదిగిన వాళ్ళు. ఎప్పుడూ కూడా అల్లు అరవింద్ ఇప్పుడు ఏదైతే అనుభవిస్తున్నాడో గతంలో ఎప్పుడు ఆయన అనుభవించేవాడు. తన కుమారుడిని అరెస్టు చేశారు అనే వార్త ఏదైతే ఆ రోజు ఇంటికి వచ్చి చెప్పారో అప్పటి నుంచి కూడా ఆయన పడుతున్నటువంటి ఆవేదన మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. సో ఎంత ఆయన పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పటికీ కూడా అరెస్టు నుంచి తన కొడుకుని నివారించుకోలేడు, ఆ అరెస్టు నుంచి కాపాడలేకపోయాడు. అలాగే ఆ రోజు కొడుకు కోసం జైలుకి వెళ్లకుండా ఎలాగైనా ఇంటికి తీసుకురావాలని ఆయన ఎంతో ప్రయత్నం చేశారు. ఆల్మోస్ట్ ఒంటరి పోరాటం చేశారనే చెప్పాలి. అంటే పోలీసులు వెళ్ళినప్పుడు కూడా ఫస్ట్ అందరికన్నా ముందుకి తనే ఎక్కడ, అంటే అల్లు అర్జున్ కన్నా ముందు అల్లు అరవింద్ గారే ఎక్కి కూర్చుంటే పోలీసులు కూడా దింపడం జరిగింది. అదంతా కూడా మనం యూజర్స్ చూసాం. చాలా అంటే భయపడ్డారు, అసలు ఏం జరుగుతుంది, తనకి తన ఆధీనంలో లేదు ఆ సిచ్యువేషన్ అన్నట్టు తను భయపడ్డారని అట్టు కనిపించింది అందరికి. ఈవెన్ చెంచల్ కూడా జైలుకి కొడుకుని తీసుకెళ్ళినప్పుడు 4 గంటల పాటు ఆయన అక్కడ జైలు దగ్గర పడిగాపులు కాశారు. ఏ టైంలో సరే తన కొడుకు బయటకు వస్తాడు, తను తీసుకొని ఇంటికి వెళ్దామని చెప్పేసి చూసి ఇక 4 గంటల సేపు ఇంక ఈ రాత్రికి ఇక విడుదల చేయరని అర్థమయ్యి తెలిసిన తర్వాత అప్పుడు ఇంటికి వచ్చారు. ఆ రోజు ఆయన నిద్రపోలేదు. మరుసటి రోజు, అంటే ఆ మరుసటి రోజు కొడుకు ఇక్కడికి ఇంటికి వచ్చినప్పుడు నేరుగా ఇంటికి రాలా, గీతా ఆర్ట్స్కి వెళ్ళారు. అక్కడ ఆయన కాలకృత్యాలు కూడా అక్కడే పూర్తి చేసుకున్నారు ఆ రోజు. ఇవన్నీ కూడా అంటే అంత బాధ ఉంటుంది. తన కొడుకి పుష్ప లాంటి ఒక సినిమా ఇవాళ గ్లోబల్ లెవెల్లో మంచి పేరు తెచ్చుకుంది. ఆల్మోస్ట్
రికార్డులన్నింటినీ కూడా బద్దలు ఉంది. టాప్ 3 గ్రాసర్గా పేరు తెచ్చుకుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. మొత్తం నార్త్ అంతా కూడా ఇవాళ అల్లు అర్జున్ పుష్పరాజు అని చెప్పేసి కీర్తిస్తుంది. అలాంటి ఒక మేనియా అంతా తన కొడుకు మీద, అలాగే తన ఆ సినిమా మీద ఉంటే తన కొడుకు పరిస్థితి ఏమో అలా ఉంది. యాక్చువల్గా తండ్రికి పెద్ద కొడుకు మీద ఎక్కువ ప్రేమ ఉంటుందని మామూలుగా చెప్తూ ఉంటారు. ఆయనకు 3 కొడుకులు. మొదటి అబ్బాయి బాబీ, వెంకటేష్ అనుకుంటా అతని పేరు. అతను ఏవో వ్యాపారంలో ఉన్నాడు. ఇతను 2వ అబ్బాయి అల్లు అర్జున్, 3వ అబ్బాయి శిరీష్. ఉంటే పెద్ద కొడుకు లేదా చిన్న కొడుకుకి ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి అని మామూలుగా చూస్తే ఉంటుంది. కానీ మధ్యలో ఉన్నటువంటి ఈ అబ్బాయి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ పెంచుకొని ఆ అబ్బాయి సినిమాలో చేస్తానంటే అతనికి ఎంకరేజ్ చేసి ఈ స్థాయికి రావడంలో అతని స్వయం కృషి ఎంత ఉన్నప్పటికీ కూడా తండ్రిగా ఈయన ఇచ్చినటువంటి ప్రోత్సాహం ఏదైతే ఉందో, నైతికంగా ఆయన ఇచ్చినటువంటి సపోర్ట్ ఏదైతే ఉందో, మోరల్ సపోర్టు, అది మామూలు సపోర్ట్ కాదు. అలా అల్లు అరవింద్ గారి అబ్బాయి ఈరోజు ఆల్మోస్ట్ పాన్ ఇండియా ప్రభాస్ తర్వాత పాన్ ఇండియా సూపర్ స్టార్గా ఎదిగినవాడు. ఆ స్థితిలో ఉంటే ఎలా ఉంటుంది? సో ఇది ఉన్నప్పటికీ కూడా అల్లు అరవింద్ అక్కడికి వెళ్ళారు, మీటింగ్కి వెళ్ళారు. కానీ ఆ మీటింగ్లో అల్లు అర్జున్కి సంబంధించినటువంటి ఆ కేసు వ్యవహారం ఎవ్వరూ ఎత్తల. ఆయన కూడా అసలు ఏం మాట్లాడాలి, చివరి దాకా కూడా ఆయన మౌనంగా వింటూనే ఉన్నారు. చివరిలో ఏదో తనకు తోచింది, అది కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చెప్పారని మనకు అందుతున్నటువంటి సమాచారం. అక్కడంతా కూడా మురళీమోహన్, అలాగే సురేష్ బాబు, వీళ్ళిద్దరే ఇంకొకరైనా శ్యామ్ ప్రసాద్ రెడ్డి అని, వీళ్ళ ముగ్గురే ఎక్కువగా మంత్రులతోటి, ముఖ్యమంత్రితోటి వాళ్ళు మాట్లాడారని చెప్పి మనకి తెలిసింది. అల్లు అరవింద్ గారు చివరిలో ఆయన అభిప్రాయం కోరినప్పుడు మాత్రమే ఆయన నోరు తెలిసి మాట్లాడారు. అప్పుడు దాకా ఆయన ఒక లిజనర్గానే ఉన్నారు, ఆయన వింటూనే ఉండిపోయారు. సో అంటే ఇది చాలామంది ఏమనుకున్నారంటే ఇప్పుడు అల్లు అర్జున్ కేసు నడుస్తూ ఉంది కాబట్టి దానికి సంబంధించే పెట్టారు, ఇది ఖచ్చితంగా అది ఎక్కువసేపు దాని గురించి డిస్కషన్ జరిగి ఉంటుంది. 3.5 గంట పైనే జరిగింది ఈ సమావేశం. అందులో ఎక్కువసేపు దీని ప్రస్తావన నడిచి ఉంటుంది. సో అందరూ కూడా దాని గురించి ఎలాగైనా సరే అల్లు అర్జున్ని బయటికి తీసుకురావడానికి వీళ్ళు ఏమి చేయాలి అవన్నీ చేసి ఉంటారు. ఎట్లా వచ్చినాయి అస్సలు అల్లు అర్జున్ టాపిక్ అనేదే లేదు ఇక్కడ. అలాగే ఈ బెనిఫిషియల్ టాపిక్ కూడా లేదు. మళ్ళీ బెనిఫిషియల్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా ముందే ఆయన చెప్పేశాడు. వీళ్ళు అడగకుండానే అసెంబ్లీలో నేను ప్రకటన చేశాను, అందువల్ల ఎవరు కూడా దాని సంగతి అవుతుందని చెప్పేశారు ఆయన. అలా అల్లు అర్జున్కి సంబంధించినటువంటి కేసు కానీ ప్రస్తావన లేకుండా, దాన్ని ఊసే లేకుండా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ ప్రముఖుల భేటీ జరిగింది. సో అల్లు అరవింద్ ఒక ప్రేక్షకుడుగానే, ఆ 45-46 మంది ఒక ప్రేక్షకుడుగానే ఆ భేటీలో మిగిలిపోయాడు అని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.